మాతృదేవో భవ. ఈనాటి మన వీడియో ఒక సద్గురువుకు సంబంధించిందండి. పూర్వకాలం గురుకులాలు ఉండేటటువంటి రోజులు, ఆ గురుకులానికి వారం రోజులు సెలవు వచ్చిందండి. అందరూ ఇళ్లకు వెళ్ళిరండి, వచ్చేటప్పుడు ఎవ్వరూ చూడకుండా 2 గుప్పెళ్ళ బియ్యం మూట కట్టుకొని తీసుకురండి అన్నారు గురువుగారు. వారము గడిచింది. శిష్యులంతా గురుకులానికి వచ్చారు. ఒక్క శిష్యుడు మినహా మిగతా శిష్యులంతా గురువుగారు చెప్పినట్లుగా 2 గుప్పెళ్ళ బియ్యము తెచ్చారు. నువ్వు బియ్యం తేలేకపోయావు ఎందుకని అని అడిగారు గురువుగారు. ఎవరూ చూడకుండా బియ్యం డబ్బా వద్దకు వెళ్ళేవాడిని, కానీ నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఒకరు నన్ను చూసేవారు అన్నాడా శిష్యుడు. ఆ ఒక్కరు ఎవరు అని గురువుగారు అడిగితే, నేనే గురువుగారు, నా కంట్లో నేనే పడేవాడిని, అందుకని బియ్యం తేవడం సాధ్యం కాలేదు అన్నాడా శిష్యుడు. ఆ మాటకు గురువుగారు మిగతా శిష్యుల వంక చూశారు. ఎవరూ చూడకుండా మనం తప్పు చేసినా మన నుండి మనం తప్పించుకోలేమని చెప్పడానికే గురువుగారు తమను 2 గుప్పెళ్ళ బియ్యం దొంగతనంగా తీసుకురమ్మన్నారని శిష్యులకు అర్థమయ్యింది. ఆ గురువుగారికి శిష్యుడు తెచ్చే, అందులోనూ దొంగతనంగా తెచ్చే 2 గుప్పెళ్ళ బియ్యం అవసరమా? ఆ గురువుగారే మనకు ప్రాతస్మరణీయులు, సాక్షాత్తు కాళీమాతను ప్రసన్నం చేసుకున్న మహానుభావులు శ్రీ 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 రామకృష్ణ పరమహంస వారు. శ్రీ గురుభ్యో నమః.